ఏ పవన్, ఏం తిలకం పెట్టుకున్నా? తిలకం వదిన పెట్టిస్తారు. అది ఇలా ఉగాది కదా, తిలకం పెట్టారు. నాకు చూస్తే అది తిలకం, అది సుందరం ఎట్లా ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది కదా, రెడ్ డార్క్ ఉంటుంది. ఇదంతా డార్క్ లేదు, ఏదో సింథటిక్, అదే కెమికల్ లాగా ఉంటుంది. అసలు అసలు సింధూరం అంటే ఒక పువ్వు ఉంటుంది. అది పువ్వు పువ్వు దానికి దాంట్ నుంచి చిన్న చిన్న సీడ్స్ లాగా వస్తాయి. సీడ్స్, ఆ సీడ్స్ని అట్లా మనం స్మాష్ చేస్తే అది రియల్గా ఉంటుంది. ఎక్కడైనా చెట్టు ఏదైనా ఉంటే అది మనం, అది ఈ సీజన్లోనే ఎండిపోయినాక దాని అది ఉంటాయి కదా కాయలు, అది ఎండిపోయినాక అది మనం చిన్న నర్సరీగా వేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది సుందర్ పువ్వు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సుందర్ పువ్వు ఇంకా హైదరాబాద్ సార్ చూస్తున్నాను నేను. ఇంకొంటే హైదరాబాద్ నుంచి వస్తాయి కుంకుమ సుందరం అని. కానీ సరే ఓకే, మరి అంత ఘాటుగా పెట్టేస్తారు. అది లైట్గా పెట్టిన బొట్టు, టిక్లీ బొట్టు పెట్టినట్టు పేడేస్తాం మనం, బ్రాహ్మణ్స్ కదా వేస్తున్నారు. సరే పండుగ కదా ఏమనుకో మనసు. సో అది చాలా ఉపయోగపడుతుంది. అది సిందూర్ పువ్వు సీడ్స్ ఉంటాయి కదా, వైట్ డాట్స్ ఏమైనా వస్తాయి, స్కిన్ అలర్జీ ఏమైనా, అది దానికి ఆకులు ఉంటాయి, ఆకుల్ని స్మాష్ చేసుకొని ముద్దలా చేసుకొని రాసుకుంటే అది పోతుంది వైట్స్గా. నేను హైదరాబాద్ నేను చేస్తాను, నేను వైట్ డాట్స్ అలా వస్తే పోయేవి. ఇంకా పెదాలు కొందరికి ఉంటాయి చూడు, బ్లాక్గా పెదాలు, బ్లాక్ ఆ పెదాలు కూడా ఆ, అదే ఆకు 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 దానికి పేస్ట్ లాగా చేసి దానికి పచ్చడి చేసి అట్లా రాసుకుంటే అది రెడ్గా అవుతాయి, రెడ్డిస్ అయిపోద్ది, పెదాలు రెడ్డిస్ అయిపోద్ది అంత. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సింధూర పువ్వు, పువ్వుకి ఆకుకి కానీ. రక్త బీజ అంటారు దానికి, రక్త బీజ కొందరు పేరు పిలుస్తారు. రక్త పూలు, రక్తం పూలు అని పిలుస్తారు కొందరు, కొన్ని కానీ బాగుంటుంది అది. చాలా ఉంటాయి మన, కానీ తెలుసుకోవాలి కదా, తెలుసుకొని చాలా ఉన్నాయి. అవును. దీనికి స్టడీస్కి దీనికి సంబంధం లేదా, చదువుకున్నాడు ఎవరికి జ్ఞానం ఉండాలి కదా, నాలెడ్జ్ పెంచుకొని చదవాలి. ఓ, ఇప్పుడు సింధూరం పువ్వు వచ్చింది కదా, సింధూర పువ్వు మొన్న ఒకసారి పాడినట్టుంది, గుర్తులేదు. సింధూర పువ్వు పాట, సింధూర పువ్వు బాగుంటుంది అది, మ్యూజిక్ బాగుంది. ఓల్డ్ సాంగ్స్ ఇప్పుడు మన భూగర్భంలో చాలా గనులు ఇవి ఉంటాయి కదా, ఖనిజాలు. అలాగే పాటలు కూడా ఆనిమిత్యాలు కదా, ఒక్కొక్కటి అలాగ వస్తూనే ఉంటుంది. వస్తున్నా ఏదో బయటకి ఎక్కడైనా పోయినప్పుడు ఏదో గుర్తొస్తుంది, చిన్నప్పుడు ఎప్పుడో విన్నా అది. లైనింగ్స్ 2 లైన్స్ మళ్ళీ గూగుల్లో ఎత్తుకున్నా, అది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఇంకా అలా యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకున్నాం. మంచిది యూట్యూబర్స్ యూట్యూబ్ నుంచి నాలెడ్జ్ అయిపోతుంది. యూట్యూబ్స్ అయిపోయి గురుజీ అందులో మంచి గ్రహించాలి. ఇంకేం వస్తాం మనం. థ్యాంక్ యూ. సో సింధూర పువ్వు ఒక నాకు వచ్చిన 2 లైన్స్ ఏదైనా పాడదాం గుర్తొస్తాం అన్నది. నాట్ సింగర్, కానీ ఏదో మామూలుగా జస్ట్ ఎంటర్టైన్మెంట్ టైం పాస్ కదా. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ పవన్ జమాకారి. ఇంత సబ్స్క్రైబ్ చేసిన మీకు అంత రుణపడి ఉంటాము. ఎందుకంటే రేపు వాట్ ఈజ్ ఆప్షన్. అవును, ఇదొక మన జాబ్. ఇప్పుడు నేను జాబ్ చేయలేని స్థితిలో ఉన్నాను. జాబ్స్ దే ఆర్ నో జాబ్స్. అంటే మన రిక్వైర్ జాబ్స్, తగిన జాబ్స్ ఉండాలి. దానికి దూరం ఉంటాయి, అటు వెళ్ళాలి. పోనీ ఇంటి పనులు చేస్తున్నాయి, ఇంటి దగ్గర ఉన్నాయి. మానిటైజ్ అయితే నేను సెపరేట్గా రూమ్ తీసుకుని చదువుకుంటాను. సో వాట్ ఈస్ సింధూర్ పువ్వా? లేదు, లైవ్లోని రావడానికి లేదు, కానీ చూద్దాం. సో సాంగ్స్ ఇంకొంచెం కానీ మ్యూజిక్ వాట్ ఏమన్నారు, మ్యూజిక్ దేర్ ఇస్ మ్యూజిక్, సాంగ్ లేకుండా, మ్యూజిక్ లేకుండా సాంగ్ సగం డిజబుల్. అది కాదు, అదేం కాదు. మనం పనిచేసి వస్తారు రైతులు, అంటే ఏదో మనసు వెళ్తుండగా ఏదో మరమని చేస్తుంది, అదే ఆనందిస్తుంది కదా. ఇప్పుడు మనం పనిచేసి వస్తాం, ఇంటికి వెళ్తున్నప్పుడు ఏదో తలుచుకుంటే ఏదో పాట వస్తుంది, మామూలుగా ఎంజాయ్గా హ్యాపీగా. సో ఓకే, అలాగే అది గుర్తొచ్చింది. సింధూరపు వాటేనే చిందించిరావా,
సింధూరపు వాటేనే చిందించిరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా. సింధూరపు వాటేనే చిందించిరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా. కలలే విరిసేనే కథలే పాడేనే, ఒక నది ఓలే ఆనందం ఎర పొంగేనే. సింధూరపు వాటేనే చిందించరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా. సింధూరపు వాటేనే చిందించరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా. ఓ కమ్మని ఊహల కలలు అందం వీడని బంధం కాదా, గారాల వెన్నెల కాసే సరగాల తేలి. కమ్మని ఊహల కలలకు అందం వీడని బంధం కాదా, గారాల వెన్నెల కాసే సరగాల తేలి. అందార సందరి చేసే రాగాల నేత్లి, అందాలు సందరి చేసే రాగాల నేలి. సింధూరపు వాటేనే చిందించరావా, చిన్నారి సిరులే చిన్నారి గాలి సిరులే అందించరావా. సింధూరపు వాటేనే చిందించరావా. మాటలు చాటున నాదం నువ్వే, నీయని పాట నేనే, మధుమాస ఉల్లాసాలే పలికించేనే. మాటలు చాటున నాదం నీవే, తీయని పాట నేనే, మధుమాస ఉల్లాసాలే పలికించేనే. మురిపాలు చిందే హృదయం కోరింది నిన్నే, సింధూరపు వాటేనే చిందించరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా. సింధూరపు వాటేనే చిందించరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా. అలలై పొంగే ఆశలతోటి ఊయలుగే వేళ, నా చెంత తోడే నువ్వే వెలిసావు నీవే. అలలై పొంగే ఆశలతోటి ఆయవు ఉయ్యలుగే వేళ, నా చెంత తోడే నీవే వెలిసావు నీవే. రాగాలు ఆలపించి పిలిచైన నిన్నే, రాగాలు ఆలపించి పిలిచాను నిన్నే. సింధూరపు వాటేనే చిందించరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా. సింధూరపు దిస్ సాంగ్ నేను హిందీస్ కదా, ఆ తెలుగు సాంగ్ని కొద్దిగా హిందీ వర్డింగ్స్లో రాసుకున్నా. కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. అంటే తెలుగులో కొంచెం ఏదో పర్ఫెక్ట్ అంటే ఫాస్ట్ కాదు కదా, ఫాస్ట్ రాయలేం కదా, హిందీ అయితే ఫాస్ట్. లైక్ దట్. ఓకే, సూపర్ ఉంది సాంగ్. సింధూరపు వాటేనే చిందించరావా, చిన్నారి గాలి సిరులే అందించరావా. 2 లైన్స్ ఇక్కడ. మాటలు చాటున నాదం నువ్వే, తీయని పాట నేనే, మధుమాస ఉల్లాసాలే పలికించేనే. మురిపాలు చిందే హృదయం కోరింది నీనే. ఎస్పి సుబ్రహ్మణ్యం సార్, సూపర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఏదో పాడతాం.